ఏంటి మమ్మీ, ఈ ఫ్యాన్ పని చేయడం లేదేంటి? మమ్మీ, ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే ఆ అందానికి ఆ ఫేస్ కట్టుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది కాలు మొక్కినా తక్కువనే. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు పక్కగా నీలో ఎలక్షన్ బాబు ఉంటాడు, పిలిచిరాకు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా సరే మమ్మీ. ఎవరు బాబు? అంకుల్, మా ఇంట్లో ఫ్యాన్ పని చేయడం లేదు, చూసారా కాస్త? సరే బాబు, 10 నిమిషాల్లో వస్తాను. ఏ వెంకటేష్, ఎక్కడ విన్నావున్నా? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, ఏంది నాది? రా బాబర్, సిట్టింగ్ వేద్దాం. ఏం లే బాబర్, ఈ రోజుకైతే మనకు మందు దొరికింది. మరి సాయంత్రానికి ఎలా చేద్దామని ఆలోచిస్తున్నా. అన్నా, ఎవరో వచ్చి పిన్నారు కదా నేను ఇప్పుడే. బాబర్, మర్చిపోయా, ఏదో ఫ్యాన్ రిపేర్ అంట. వెళ్ళి చేస్తే 300 వస్తాయి. నైట్ కూడా పార్టీ. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నా. అన్నా, నువ్వు మందు కొట్టి ఫ్యాన్ రిపేర్ చేయగలవా అన్నా? నా గురించి నీకు తెలియదు బాబర్, నేను ఎంత మందు కొట్టినా ఆ పనిలో పర్ఫెక్ట్. ఆంటీలంతా మన వర్క్కు షాక్ అవుతారు. సరే అన్న, ఇంకా క్లాస్ లో పోయిన మందు తాగదాం. సరే బాబర్, స్టార్ట్ చేద్దాం. Cheers. ఓ స్మాల్ ఏమంటావా? బ్లార్జీ ఓకే అన్న, ఇది కొనడానికి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడన్నా 18 ఏళ్ళు చిన్న చిన్న కుర్రోలన్నా, చిచి దేశం నాశనం అయిపోతుందన్నా. ఆ మాటకొస్తారా? సరిపోయారు ఇద్దరు. చూడనే వాటర్ అన్న సాగుతుంది మీకు అలాగా. ఓకే బాబర్, అయితే వెళ్ళొస్తాను. వెళ్ళి ఫ్యాన్ బిగించి వస్తా, అలాగే డబ్బులు తీసుకొని వస్తా. ఈవినింగ్ మళ్ళీ పార్టీ చేసుకుందాం. ఓకే అన్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో? కమలాసా అయినా మనం ఈ పరిస్థితిలో ఫ్యాన్ రిపేర్ చేయగలమా చూడాలి. అయినా మనం వర్క్లో పర్ఫెక్ట్. ఇప్పుడు అలాగే ఉంటదా? అయ్యా ఏం చేస్తున్నా? అంకుల్ అంకుల్ అంకుల్, చెప్పు బాబు. ఏం చేస్తున్నారు అంకుల్? ఫ్రిడ్జ్ రిపేర్ చేస్తున్నా బాబు. నేనేం చెప్పా, మీరేం చేస్తున్నారు అంకుల్? నేను రిపేర్ చేయమనింది ఫ్యాన్ అంకుల్. అంకుల్, మీరు మందు కొట్టి వచ్చారు కదా? అన్నీ కరెక్ట్గానే మేనేజ్ చేశానే. ఎలా డౌట్ వచ్చింది? మీకు ఫ్యాన్కి ఫ్రిడ్జ్కి తేడా తెలియదా? నేను ఫ్యాన్ రిపేర్ చేయమంటే మీరు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే డౌట్ రాదా మరి? సరే బాబు, ఫ్యాన్ రిపేర్ చేస్తాను. నేను పనిలో పర్ఫెక్ట్, తెలుస్తుంది కదా? తెలుస్తోంది అంకుల్ బాగా. సరే బాబు, నువ్వు వెళ్ళి స్టూల్ తీసుకోరాబు. ఇప్పుడే 5 నిమిషాల్లో మీ ఫ్యాన్ గిరా గిరా తిప్పుతాను. ఒక నిమిషం అంకుల్. అమ్మా, ఫ్యాన్ రిపేర్ చేసే అంకుల్ వచ్చారు, రామ్మా. నేను అలా బయటికి వెళ్ళొస్తానమ్మా. వచ్చిందమ్మా.
నాకేం కనపట్టలేదు కొత్తపూర్ బాబా కొత్త భక్తుడు సాక్షాత్కారం ఉంది. ఆంటీ ఫ్యాన్ నేను రిపేర్ చేస్తే షాక్ ఆంటీ కొట్టిందేంటి? చూద్దాం టీవీ. ఆంటీ ఓ ఆంటీ ఆంటీ ఆంటీకి ఏదో మోసరోగం వచ్చినట్టుంది. నీళ్ళన్న కొడదాం కొన్ని మొగాన. ఆంటీ లే ఆంటీ ఆంటీ లేండి ఆంటీ. థ్యాంక్స్ బాబు. ఫ్యాన్ రిపేర్ అయిపోయిందంటే కావాలంటే చూడండి తిరుగుతుంది. ఓకే బాబు, ఎంత అయింది? సరే ఆంటీ నా ఫీజు ఇస్తే నేను వెళ్ళిపోతాను. సరే బాబు, ఇప్పుడే తెస్తాను. ఓకే బాబు, ఎంత అయింది? ఫ్యాన్ రిపేర్కు 300 అయిందండి. 500 ఇచ్చారు. ఫ్యాన్ రిపేర్ కాదరా నా బట్ట. బట్ట ముందు పోయి డైర్ అనుకో. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. బాబు ఒక నిమిషం. చెప్పండి ఆంటీ. డ్రైవర్ 200 సరిపోతుంది ఆంటీ. కాదు బాబు, మిక్సీ రిపేర్ చేస్తురా. ఏంటి ఇది? ఏదో తేడాగా ఉంది. అరే తుప్పా చదవా. ఆంటీ చేతులు దెబ్బలు తినకన్నా పారిపోవడం బెటర్ రోయ్. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య.